ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ పికిల్ అయితే పెట్టబోతున్నాను. అక్కడ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను అన్నమాట. ఏదో చిన్న క్లిప్పింగ్ చూపించా కదా అని చెప్పేసి సరిగ్గా వాష్ చేయలేదనుకుంటారేమో. 4 or 5 టైమ్స్ వాష్ అయ్యిందే నాకైతే నచ్చదన్నమాట. చికెన్ పీసెస్ అనేవి బోన్లెస్ మాత్రమే తీసుకోవాలి. కొంతమంది బోన్తో కూడా పెట్టుకుంటారు. నేను ఎప్పుడు కూడా బోన్లెస్సే పెడతానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ అనేది కొట్టించుకొని నేను ఇక్కడ ఎట్లా చేస్తున్నా అనేది చూపిస్తున్నాను, కానీ క్వాంటిటీ అనేది చెప్పట్లేదు. ఎందుకంటే నేను ప్రీవియస్గానే లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా కదా అని చెప్పేసి అయితే పెట్టట్లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వర్షాకాలంలో అలా పప్పుచారులో ఒక్క పీస్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. సమ్మర్లో తినలేం కాబట్టి ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి చక్కగా అయితే ఈ పికిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అన్నమాట. నాకైతే అసలు ఎంత బాగా కుకింగ్ చేసేస్తున్నాను, ఇంకా నాకే అనిపిస్తుంది ఒక హోటల్ మేనేజ్మెంట్ చేసేసి ఒక హోటల్ రెస్టారెంట్ పెట్టేసుకుంటే చక్కగా నడుస్తుందని అయితే అనిపిస్తుంది. అంత బాగా అయితే వస్తున్నాయి. ఇంత బాగా వచ్చేటప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే తప్పేం ఉందని అయితే నాకు అనిపించింది. అసలు చూడండి చికెన్ పికిల్ అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, అక్కడ అసలు టేస్ట్ కూడా మామూలుగా లేదు, అద్దరిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్